డిసెంబర్ నాటికి బీబీనగర్ ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్లో పనుల పురోగతిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 87% పనులు పూర్తయ్యాయని, మిగతా నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. పాత భవనాన్ని ఎయిమ్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం సంక్లిష్టమైన పని అయినప్పటికీ అధునాతన రేడియోగ్రఫీ, ఓటీ కాంప్లెక్స్లను త్వరలోనే సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవలు ఎంతో మెరుగయ్యాయన్నారు. గతంలో దేశంలో కేవలం ఒకే ఒక్క ఎయిమ్స్ ఉండగా వాజ్పేయి హయాంలో మరో 6 ఏర్పాటయ్యాయని, 2014 తర్వాత ఆ సంఖ్యను ఏకంగా 23కు పెంచామన్నారు. వీటిలో 18 ఎయిమ్స్ సంస్థలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అలాగే దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను 370 నుంచి 820కి పెంచామని, 1,85,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దాదాపు 15 లక్షల మందికి ప్రాథమిక వైద్యం అందుతోందని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్లో ప్రస్తుతం రోజుకు 1800 మంది రోగులు ఓపీ సేవలు పొందుతున్నారని, సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరీక్షలతో పాటు డిజిటల్ టెలిమెడిసిన్ ద్వారా 1,56,000 మందికి సేవలు అందించినట్టు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎయిమ్స్ సంస్థలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఏర్పాటు చేసిన ఘనత బీబీనగర్ ఎయిమ్స్కే దక్కిందన్నారు. 6 గ్రామాలను దత్తత తీసుకుని ఉచిత వైద్య శిబిరాల ద్వారా 66,000 మందికి పైగా గ్రామీణ రోగులకు సేవలు అందించడం విశేషమన్నారు. రాబోయే రోజుల్లో బీబీనగర్ ఎయిమ్స్ దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ అగ్రగామి వైద్య సంస్థగా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా మారుతుందని కేంద్ర మంత్రి నడ్డా ధీమా వ్యక్తం చేశారు. It was in 2014 that under the dynamic leadership of Prime Minister Modi, a big leap, a long leap has been taken in the tertiary healthcare, and 19 all-Indians of medical sciences were created. In total 23 all-Indians of medical sciences हैं, जिसमें से 18 ऑपरेशनल हैं और बाकी अभी हमारी कंस्ट्रक्शन स्टेज पे है, जिस पे काम चल रहा है. एक बात और मैं कहना चाहूँगा कि यूनिफॉर्मिटी linkage has been developed where we have taken care of the tertiary healthcare. We have also tried to see to it that the secondary healthcare is strengthened, and we have expanded the base, that is the primary healthcare. At this point of time, there are 1,85,000 Ayushman Arogya Mandir, which connects to 1.5 million people in the country.